మాకు మా మామగారు 60 సంవత్సరాల నాడు మాకు భూములు పంచాడండి. తలా 2 ఎకరాలు ఇచ్చాడు. మేము 4 అన్నదమ్ములు. మేము కంది మిను 7 జనగా పంట వేసుకునేవాళ్ళమండి. మట్టికాడతో మంచినీళ్ళు తీసుకెళ్ళి పంట వని చేసుకునేవాళ్ళమండి. మా పిల్లల్ని మా ఎడ్డు బండితో మేము వ్యవసాయం చేసుకున్నాం. మమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు అప్పట్లో. ఈ ప్రభుత్వం వచ్చాక కంపెనీలకు ఎప్పుడైతే ఓపెన్ చేశారో 2 సంవత్సరాలు పండుకున్నాక ఏరవెల్లి పోలీసులు వచ్చి మీరు పండితే సరిపోరు, కింద బార్డర్ ఉంది మయ్యాన్ని మీరు ఉండారో, మీరు పండితే ఒప్పుకోమని మాకు అడ్డం తిరిగారండి. ఎందువల్ల అడ్డం తిరుగుతున్నారని మేము మీరు ఎందుకని అడ్డం తిరుగుతున్నారండి, ఏంటి కారణం అని మేము అడిగామండి. మీకు ఆధారాలు ఉంటే వంశీ గారి దగ్గరికి వెళ్ళండి, అది మల్లవెల్లిలో ఉంది కాబట్టి మాకు అయ్యేపటికి అన్నారండి. అన్నీ ఉండే ఆధారాలు తీసుకెళ్తే మీకు న్యాయం చేస్తాను, మీకు అన్యాయం చెయ్యు, మీకు ఆధారాలు ఉన్నాయి అని అన్నారండి. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆధారాలు జరస్తులకి మాకు 2 లక్షలు అయినాయండి. ఆ 2 లక్షలు వడ్డీలతో సహా మాకు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. మాకు నుంచుంటా కూర్చుంటాక అప్పులో ఊరుకోవట్లేదు, మీకు డబ్బులు వచ్చానా సచ్చానా అంటున్నారు. జనవరి నెలలో 10 మందిని పోలీసులను పెట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళనికోకుండా ఒక పాటికి ఏదైనా పెట్టి మేకుండా దాన్ని కూడా గడ్డి దానికోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారండి. మా భూములకి మా ఎట్టయితే తీసుకున్నారో మాకు డబ్బులు అట్టే తాడికి మాకు గొడవ లేదండి. ఎవరిని మేమేమి ఇబ్బంది పెడతలేదు. ఎవరు సొమ్ము వాళ్ళు ఎట్ట కొని చేస్తున్నారో మా సొమ్మును కూడా మాకు కొని చేయమని చెబుతాం.